నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే. సర్లే, ఇంతకీ తిన్నావా? తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నీతో మాట్లాడాలి. నేను గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది కదా, 4th లైన్లో ఉన్నా కరెక్ట్గా. అక్కడికి రా. ఓకే. అక్కడే ఉండి ఇప్పుడే వస్తుంది. ఏంటి ఆ మెసేజ్ ఏంటి, ఆ ఫోన్ కాల్స్ ఏంటి పిచ్చి పిచ్చి కదా? సరే, అదంతా పక్కన పెట్టు. నువ్వేంటి ఈరోజు ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చావు? అందం అమ్మాయి అయితే నీలా ఉందా? మెసేజ్ ఓకే, అదంతా ఓకే. కానీ నీ మనసులో మొత్తానికి కోరుకుంది అనుకుంటాను. నాకేదో ఉంది, అది పక్కన పెట్టు. అసలు ఏమన్నా చెప్పుకుంటారా నువ్వు? లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత హ్యాపీగా, ఇంత అందంగా ఎందుకు వచ్చావు మరి నువ్వు? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. హలో, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, అదేంటో చెప్పు. ఏమీ లేదు. ఫస్ట్ చెప్పు, మెసేజ్లో ఫోన్ కాల్స్ ఎందుకు చేస్తున్నావు? అంటే నేను లవ్ చేయాలి నీకు, అందుకని లవ్ చేద్దామని అలా మెసేజ్ చేస్తున్నాను. ఎందుకు సడన్గా నీకు అలా అనిపిస్తుంది? అదే చెప్తున్నాను, నీ మంచితనం, నీ అందం నా ప్రేమ గీత గోవింద. రీసెంట్గా ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఫ్రెండ్స్ లవర్స్గా మారారంట. చూడు ఎంత అందంగా నవ్వుతున్నావా, సూపర్ ఉంది అందం. అందమైన భామలు నీ అందం నన్ను ప్రేమికుడిగా మార్చింది బుజ్జి తల్లి. ఆ నవ్వుకే పడిపోయాను. ఎందుకు మధ్య మధ్యలో అలా కోపడతావు? నువ్వు పెట్టే మెసేజ్ అలా ఉన్నాయి. చూపించమంటావు నీ చాట్ మెసేజ్? చూపించు. చూడు ఏమున్నాయి దీంట్లో. నువ్వంటే నాకు ఇష్టం, చాలా బాగున్నావు, సూపర్గా ఉన్నావు, అదేగా అది పెట్టకూడదా? నేను ఇష్టపడుతున్నాను కదా, ఆ మాత్రం నన్ను లవ్ చేయలేవా? లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా? ఏం చెప్పమంటావు? నేను చూస్తుంటే ఆటోమేటిక్గా అవే వస్తున్నాయి డైలాగులు. మా ఇద్దరం ఫ్రెండ్స్ కదా, 2 years నుంచి జస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము. కానీ నేను లవ్ చేస్తున్నాను, నీకు తెలియకుండా జస్ట్ అలా వెయిట్ చేస్తున్నాను అన్నమాట. అదేంటో కానీ నీకు చూస్తుంటేనే నా గుండె దడదడా కొట్టుకుంటుంది. అదేమన్నా గుళ్ళోకి అంతా కొట్టుకోవడానికి. అదే గంటల నవ్వుతావేలా అసలు నువ్వు మాట్లాడినట్టు లేదు బుద్ధి. అసలు నీ కళ్ళే నాతో మాట్లాడినట్టున్నాయి. అసలు నిజంగా చెప్పు ఒక్క మాట, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఇలాంటి మాటలు తగ్గించుకో. నీకు అసలు పిచ్చ కోపంలో ఉన్నాను. ఎందుకు అంత కోపడతావు? ఏమంత నేరం చేశానో నేను. తగ్గించుకుంటాలే. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను ఎక్కడికి నీకెందుకు? నేను కూడా వస్తాను. నీ ఎంత వస్తావు? ఎక్కడికి వెళ్తావు? అసలు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కదా, నా బుద్ధి బంగారానికి. నేను ఎవరైనా నెత్తికెళ్ళిపోతే నేనేమైపోవాలి బుద్ధి? నా గుండె గుండెల్లో చూడమ్మా, ఎవరైనా ఎక్కడిపోతే నేనేమైపోవాలి బుద్ధి? అందుకే నేను సెక్యూరిటీ గార్డ్గా ఉంటానని చెప్తున్నాను. ఉన్నావులే సెక్యూరిటీ గార్డ్కి, నాకు చాలా మంది ఉన్నారు సెక్యూరిటీ గార్డు. నీకు తెలుసో తెలీదు, ఆడు జస్ట్ పార్ట్ టైమే, నేనైతే నీకు మొత్తం ఫుల్ టైం. తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలా. నీకు తెలుసో తెలీదు, ఆడు జస్ట్ పార్ట్ టైమే, నేనైతే నీకు మొత్తం ఫుల్ టైం. తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలా. ఏమేస్తున్నావుగా బిస్కెట్స్, ఏమేస్తున్నావుగా బిస్కెట్స్. నిజం చెబుతున్నాను, ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చావు. రాలేదు, అలా ఫంక్షన్కి వెళ్తూ ఈ సంగతి తేలుద్దామని వచ్చాను. ఆ మెసేజ్లు ఏంటి, ఆ ఫోన్ కాల్స్ ఏంటి, పిచ్చి పిచ్చి మాటలు ఏంటి అసలు? ఎక్కడా ఫంక్షన్? ఎక్కడో. మరి అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళి పరిచయం చేయొచ్చుగా. నిన్నేమైనా పరిచయం చేయాలి? అదే కాబోయే మా హస్బెండ్ అని పరిచయం చేయొచ్చుగా. నీకేమన్నా పిచ్చా? వీళ్ళకి పిచ్చే ఉంది, మన ఇద్దరం నిజంగా కాబోయే
నేను అలా పక్కా తిరిగావు, మూతి ముడుతున్నావు, నవ్వుతావు, నవ్వులో సూపర్గా ఉన్నావు. మదిలో స్వరాలే పలికే మరి తీయగా. నేను నీకు సెట్ అవుతానా లేదా? ఏంటి అలా నవ్వుతావు? ఏం చెప్పు నవ్వుతావు? ఈ ఆడవాళ్ళతో అంతా ఇదే చేసి ఏమి చెప్పరు. సరే ఇవన్నీ కాదు కానీ నాతో మాట్లాడాలని నన్ను పిలిచావు. అసలు నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఏమి లేవా? ఏమీ లేవు. నేనైతే నీకు జస్ట్ ఒక హై లవ్ యూ చేద్దాం మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఏమి లేవా? ఏమీ లేవు. నేనైతే నీకు జస్ట్ ఒక హై లవ్ యూ చేద్దాం జస్ట్ ఒక లేదు జస్ట్ ఒక లేదు. ఖర్చు చంపేస్తాను చంపేస్తాను. జస్ట్ లవర్ కన్నా మార్చుకుందాం అనుకున్నాను. నువ్వు అలా ఏం కుదరదు. జస్ట్ కనీసం ఒక కిస్ కానీ ఒక హగ్ కానీ చిచ్చి అలా ఏమి ఇవ్వను నేను. జస్ట్ లేదు లేదు జస్ట్ ఒక హగ్. లేదు ఖర్చు చంపేస్తాను. చందమామ కన్ను గుట్టి సంధ్య వేళ సిగ్గుమల్లి పూలు పెట్టి. సరే ఇంతవరకు మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, ఎంత నిజం అనుకుంటున్నావా? ఆ? నిజం కదా? నిజం ఏం కాదు. సరే మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కదా, సరదాగా నీ మనసులో ఏముందో కనుక్కోవడం కోసం నేను జస్ట్ సరదాగా ఇక్కడ ఒక కెమెరా పెట్టాను, ప్రాంక్ చేశాను అనమాట. ఆ? ఎక్కడుంది కెమెరా? చూపిస్తాను, కొద్దిగా వెనక్కిరా. ఒక కెమెరా ఉంటుంది, కనిపించిందా? జస్ట్ హాయ్ చెప్పి. సరే అయితే ఈ వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టమంటావా? ఓకే సరే అందరికీ స్టైల్ రవి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.